నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు పిలవడంతో దేశంలో రాజకీయ రగడ చెలరేగింది. బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ దుమ్మెత్తిపోస్తోంది. అనారోగ్యం కారణంగా సోనియా గాంధీ ఈడీ విచారణకు హాజరు కాలేకపోయారు. కాగా రాహుల్ గాంధీ సోమవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. దీంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేస్తున్నాయి. ఇంతకు నేషనల్ హెరాల్డ్ కేసు ఏంటి? దాని పూర్వాపరాలేంటి? సోనియా, రాహుల్ నిజంగానే తప్పు చేశారా? నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఎదుట కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారం విచారణకు హాజరయ్యారు. రాహుల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 3 గంటల పాటు ప్రశ్నించింది. నేషనల్ హెరాల్డ్ కేసుపై దర్యాప్తులో భాగంగా ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసింది. దీంతో రాహుల్ గాంధీ పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా సోమవారం ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ఈడీ అధికారులు ఆయనను సుమారు 3 గంటల పాటు ప్రశ్నించారు. అసోసియేటెడ్ జనరల్స్ లిమిటెడ్, యంగ్ ఇండియా లిమిటెడ్తో రాహుల్కు సంబంధాలు, ఆయన పేరుపై ఉన్న షేర్ల వివరాలు, గత షేర్ హోల్డర్లతో సంబంధాలు, సమావేశాలు, యంగ్ ఇండియాకు కాంగ్రెస్ రుణాలు, నేషనల్ హెరాల్డ్ పునరుద్ధరణపై కాంగ్రెస్ నిర్ణయం, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్, నేషనల్ హెరాల్డ్ ఆస్తులు, నిధుల బదిలీల వివరాలను ఈడీ అడిగినట్లు సమాచారం. కాగా 3 గంటల ఈడీ విచారణ తర్వాత రాహుల్ గాంధీ ఆ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. అనంతరం కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరోవైపు సత్యాగ్రహ ర్యాలీలో పాల్గొన్న అధీర్ రంజన్ చౌదరి, కేసీ వేణుగోపాల్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తదితర కాంగ్రెస్ సీనియర్ నేతలతో పాటు పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈడీ ఎదుట రాహుల్ గాంధీ విచారణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతల నిరసన ప్రదర్శనలను పోలీసులు అడ్డుకున్నారు. దేశవ్యాప్తంగా రాహుల్కు మద్దతుగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు చేస్తున్నాయి. ఇక జూన్ 23న ఈడీ ఎదుట సోనియా గాంధీ హాజరు కానున్నారు. पॉलिटिकल कार्रवाई वो लोग कर रहे हैं तो हम लोग मात भी ना करें। यहाँ पर सर इन तस्वीरों को देखिए क्या आप कांग्रेस के दफ्तर के बाहर खड़े हैं आप लोग, और यहाँ से आपको क्योंकि बाहर नहीं जाने दिया जा रहा है। इन तस्वीरों को देख के आप क्या कहें? ये हमारा संवैधानिक अधिकार का हनन है। क्या माना जाए सर, क्या माना जाए कि अब इस तस्वीरों को देख के एक बड़े राजनेता दिग्विजय सिंह जी किस तरीके से इसको बयान करें, क्योंकि आपने पहले ऐसे कई रिजीम देखे हैं, आज इसको कैसे बयान करें? पूरी सरकार, सत्ता संविधान का पालन नहीं कर रही है, कानून का पालन नहीं कर रही है, नियमों का पालन नहीं कर रही है, पूरे तरीके से भय और आतंक का माहौल पैदा करके लोगों को डराना चाहती है। लेकिन कांग्रेस ना गोरों से डरी है, ना अभी भाजपा के लोगों से डरेगी। राजनीतिक स्थिति मानते हैं सर, बड़ी इस वक्त में एक बड़ी जटिल स्थिति कांग्रेस के लिए, राजनीतिक देश के लिए है, देश के लिए जटिल स्थिति है। क्या महंगाई बढ़ती जा रही है, रुपये का मूल्य गिरता जा रहा है, सरकार पे कर्ज बढ़ता जा रहा है, बेरोजगारी बढ़ती जा रही है। దేశాన్ని సుదీర్ఘంగా పాలించిన గాంధీ కుటుంబానికి మరకగా మారింది నేషనల్ హెరాల్డ్ ఇష్యూ. ఈ నేపథ్యంలో అసలు ఈ వివాదం ఏంటి? కేసు పూర్వాపరాలేంటి? గాంధీ ఫ్యామిలీ మీద పడిన మరకకు కారణమేంటి? నిజంగానే గాంధీ కుటుంబం తప్పు చేసిందా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్లడానికి ముందు అసలు ఈ సంస్థను ఎవరు, ఎప్పుడు, ఎందుకు ప్రారంభించారు? దాని చరిత్రలోకి వెళ్లిన తర్వాత తాజా వివాదంలోకి వస్తే ఇదెందుకంత ప్రాధాన్యత సంతరించుకుందన్న విషయం స్పష్టమవుతుంది. దేశ ప్రజల్లో స్వాతంత్ర కాంక్షను రగిలించాలన్న లక్ష్యంతో 1937లో నేషనల్ హెరాల్డ్ పత్రికను జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించారు. ఈ పత్రికకు గాంధీ, పటేల్, నెహ్రూ మూలస్తంభాలుగా నిలిచారు.
నేషనల్ హెరాల్డ్ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి 5,000 మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. వీరందరికీ నేషనల్ హెరాల్డులో షేర్లు ఉన్నాయి. పాలకుల ప్రజాకంటక నిర్ణయాలను నేషనల్ హెరాల్డ్ ఎప్పటికప్పుడు ఎండగట్టడంతో బ్రిటిష్ వారికి ఇబ్బందికరంగా మారింది. దీంతో 1942 నుంచి 1945 వరకు నేషనల్ హెరాల్డ్పై బ్రిటిష్ పాలకులు నిషేధం విధించారు. అప్పట్లో దేశంలో స్వాతంత్ర కాంక్షను రగిలించే ప్రధాన భూమికగా పత్రికలు ఉండేవి. యువతలో చైతన్యం రగిల్చేలా పనిచేసేవి. ఆ విధంగానే నేషనల్ హెరాల్డ్ సంచలనం సృష్టించింది. బ్రిటిష్ వారికి పక్కలో బల్లెంలా తయారైంది. 5,000 మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి పత్రికలో భాగస్వాములు కావడం అంటే సామాన్యమైన విషయం కాదు. అసలు 1,000 కోట్ల ఆస్తులున్న పత్రికను 90 కోట్ల అప్పుకు ఎలా స్వాధీనం చేసుకుంటారు? యంగ్ ఇండియాతో రాహుల్కు ఉన్న సంబంధాలేంటి? నేషనల్ హెరాల్డ్లో ఆస్తుల బదలాయింపు ఎలా జరిగింది? ఏజేఎల్ నుంచి యంగ్ ఇండియాకు ఆస్తుల బదలాయింపు ఎలా జరిగింది? దేశ స్వాతంత్ర్యానికి ముందు పండిట్ జవహర్లాల్ నెహ్రూ 5,000 మంది స్వాతంత్ర సమరయోధుల నుంచి నిధులు సమీకరించి ఏజేఎల్ను ఏర్పాటు చేశారు. నేషనల్ హెరాల్డ్ పేరుతో పత్రికను తీసుకొచ్చారు. అందులో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసేవారు. బ్రిటిష్ ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపేవారు. కంపెనీ ఆర్థిక అంశాల విషయంలోకి వెళితే నిధులు ఇచ్చిన 5,000 మంది కంపెనీకి షేర్ హోల్డర్లు. భారత కంపెనీల చట్టం 1913 కింద ఈ సంస్థను పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ప్రకటించారు. ఈ సంస్థ ఆధ్వర్యంలోనే ఇంగ్లీష్లో నేషనల్ హెరాల్డ్ పేరుతో 1938 నుంచి పబ్లిష్ చేయడం మొదలైంది. హిందీలో నవజీవన్, ఉర్దూలో కౌమీ ఆవాజ్ పేరుతో వార్తాపత్రికల్ని ప్రచురించేవారు. పలు ఆటుపోట్లతో పాటు బ్రిటిష్ వారి కన్నెర్ర కారణంగా మధ్యలో కొంతకాలం ఈ సంస్థపైన బ్యాన్ పడింది. ఆ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం నిషేధం ఎత్తేసింది. అలా షురూ అయిన నేషనల్ హెరాల్డ్ తన జర్నీని కొనసాగించింది. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ సంస్థ అంతకంతకు నష్టాల్లో కూరుకుపోవడం మొదలైంది. చివరకు 2008 ఏప్రిల్లో ఈ సంస్థకు చెందిన అన్ని ప్రచురణల్ని నిలిపివేశారు. అయితే ఈ సంస్థకు భారీ ఎత్తున ఆస్తులు ఉన్నాయి. సంస్థ నష్టాల్లో ఉన్నప్పుడు దాన్ని ఆదుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ వడ్డీ లేని అప్పులు ఇచ్చేది. ఈ అప్పుల విలువ 2010 డిసెంబర్ 16 నాటికి 90 కోట్లకు చేరాయి. ఇక్కడే కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో యూపీఏ 2009లో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఏడాది తర్వాత 2010లో లాభాపేక్ష లేని దాతృ సంస్థగా యంగ్ ఇండియన్ లిమిటెడ్ ఆవిర్భవించింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆ సంస్థ డైరెక్టర్. రాహుల్తో పాటు సోనియా గాంధీ, కాంగ్రెస్ నేతలు మోతిలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెస్ ఆ సంస్థ భాగస్వాములు. 2010 నాటికి ఏజేఎల్ 1,057 మంది షేర్ హోల్డర్లను కలిగి ఉంది. వారిలో కేంద్ర న్యాయశాఖ మంత్రి శాంతిభూషణ్ తండ్రి, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మార్కండేయ కట్టు తండ్రి కూడా ఉన్నారు. అయితే తనకు బకాయి పడిన ఏజేఎల్ను కాంగ్రెస్ పార్టీ 2011లో యంగ్ ఇండియన్ లిమిటెడ్కు అప్పగించింది. దీనికి గాను కాంగ్రెస్ పార్టీకి 50 లక్షలను చెల్లించిన యంగ్ ఇండియన్ లిమిటెడ్ నేషనల్ హెరాల్డ్ హక్కులను సొంతం చేసుకుంది. నేషనల్ హెరాల్డ్, ఏజేఎల్ అప్పులు, ఆస్తులన్నీ యంగ్ ఇండియా లిమిటెడ్కు దఖలు పడిన తర్వాత ఈ మొత్తం వ్యవహారం కీలక మలుపు తీసుకుంది. నేషనల్ హెరాల్డ్ విషయంలో భారీ కుంభకోణం జరిగిందని, సోనియా, రాహుల్ గాంధీ తదితరులకు దీనిలో ప్రమేయం ఉందని ఆరోపిస్తూ బీజేపీ నేత, ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామి 2012లో ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుబ్రహ్మణ్య స్వామి ఆరోపణలను ఒకసారి చూస్తే రాహుల్ గాంధీ డైరెక్టర్గా ఉన్న యంగ్ ఇండియన్ లిమిటెడ్ మూలధన పెట్టుబడి 5 లక్షలు మాత్రమే. కోల్కతాకు చెందిన డొల్ల సంస్థ డొటెక్స్ మర్చెండైజ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ₹1 కోటి రుణం తీసుకుని
అందులో నుంచి 50 లక్షలను కాంగ్రెస్కు చెల్లించి నేషనల్ హెరాల్డ్పై హక్కులు పొందింది యంగ్ ఇండియా లిమిటెడ్. ఏజీఎల్కు చెందిన మూతపడిన మీడియా సంస్థలను, వాటికి ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 2,000 కోట్లకు పైగా విలువైన ఆస్తులను యంగ్ ఇండియన్ లిమిటెడ్ మోసపూరితంగా స్వాధీనం చేసుకుందన్నది ప్రధాన ఆరోపణ. ఏజీఎల్లో మిగిలిన వాటాదారులు శాంతిభూషణ్, మార్కండేయ కట్టు తదితరుల అనుమతి లేకుండానే ఆ సంస్థకు చెందిన 100 కోట్ల ఆస్తులు సోనియా, రాహుల్ గాంధీలకు చెందిన యంగ్ ఇండియన్ లిమిటెడ్కు మళ్లాయి. దీనిపైనే సుబ్రహ్మణ్య స్వామి కోర్టుకు వెళ్లారు. ఈ కాంగ్రెస్ పార్టీ రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాద శక్తులను ఎదుర్కొన్నటువంటి పార్టీ. ఆఫ్టర్ ఆల్ ఈ నరేంద్ర మోడీ అంతా, అమిత్ షా అంతా వీళ్ళ తాటాకులు చప్పులకి కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది. ఇటువంటి ఎంక్వైరీలు చాలా చూసింది కాంగ్రెస్ పార్టీ. కాకపోతే మీరు చేసేటువంటి బురద జల్లే కార్యక్రమం తప్పు అని చెప్పడం కోసం మేము నిరసన తెలియజేస్తాం. అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసిన ఆరోపణలు తప్పంటారా, వాళ్ళు నోటీసులు ఇవ్వడం తప్పంటారా? ఈ కేసులో మీ పార్టీ సంబంధించిన రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ అవినీతికి పాల్పడలేదంటారా? ఇది ఎట్లా, ఇది అవినీతి? ఆ పేపర్ మాది, నేషనల్ హెరాల్డ్ పేపర్ మాది. ఆ పేపర్ నష్టాల్లో ఉంటే అందులో పనిచేసే జర్నలిస్టులకి జీతాలు ఇచ్చి బతికిచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ ఆస్తులు ఎవడు తీసుకోకుండా కాపాడటం కోసం ట్రస్ట్ పెట్టి కాపాడుతోంది కాంగ్రెస్ పార్టీ. దీంట్లో ఎక్కడ అవినీతి ఉంది అసలు? కావాలని తప్పుడు. ఆల్రెడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఒకసారి ఎంక్వైరీ చేసి ఏమీ లేదన్న తర్వాత వీడికి సిగ్గు ఉండాలి కదా, మళ్ళీ ఇంకో కొత్త డైరెక్టర్ని ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న పెట్టి నోటీసులు ఇప్పించడానికి. అయితే కాంగ్రెస్ స్పందన మాత్రం భిన్నంగా ఉంది. ఏజేఎల్కు 90 కోట్ల రూపాయలను వడ్డీ లేని రుణంగా ఇచ్చినందున ఇది సక్రమమేనని కాంగ్రెస్ పార్టీ సమర్థించుకుంది. ఏజేఎల్ తమ అనుబంధ సంస్థేనని, మూతపడిన సంస్థను, దానికి చెందిన పత్రికలని పునరుద్ధరించడం పార్టీ బాధ్యతగా పేర్కొంది. యంగ్ ఇండియన్ లిమిటెడ్ దాతృ సంస్థ మాత్రమేనని, లాభార్జన ఉద్దేశం లేదని చెబుతోంది. మన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు, మన యువ నాయకుడు రాహుల్ గాంధీ గారి మీద కేసులు తిరగదోడి మూసేసిన కేసును మళ్ళీ తెరిచి నోటీసులు ఇచ్చిండ్రు. ఇవాళ ఆ నోటీసులకు వ్యతిరేకంగానే వేలాది మంది తెలంగాణలో ఇవాళ కదం దొక్కడం జరిగింది. మూసేసిన చిత్తు కాగితంతో సమానమైన కేసు పెట్టిండ్రు. ఈడీ పిలవాలంటే ఒక పోలీస్ స్టేషన్ ఎవరినన్నా రప్పించాలంటే ఎఫ్ఐఆర్ ఉండాలి. ఎఫ్ఐఆర్ నమోదైతేనే ఎవరినైనా విచారణకు పిలవడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి నోటీసులు ఇచ్చిన కేసులో కనీసం ఎఫ్ఐఆర్ కూడా లేదు. ఆల్రెడీ చేసిన ఫిర్యాదులో విషయం లేదని మూతేసిన కేసు. అయినా మోడీ, అమిత్ షా దుర్మార్గంగా ఇవాళ గాంధీ కుటుంబాన్ని ఈడీ ఆఫీస్కు పిలిచి వాళ్ళకున్న గౌరవాన్ని దెబ్బతీయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటి సన్నాసులు చేసే కుట్రను ఈ దేశం తిప్పికొడుతుంది. ఈ దేశ పౌరులకు గాంధీ కుటుంబం గురించి, నెహ్రూ త్యాగాల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేషనల్ హెరాల్డ్కు చెందిన వేల కోట్ల ఆస్తులను కారు చౌకగా యంగ్ ఇండియాకు కట్టబెట్టడం ఒకెత్తైతే, ఈ కంపెనీ తొలి మేనేజింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించి సంస్థ డైరెక్టర్గా రాహుల్ గాంధీని నియమించడం విస్మయానికి గురిచేసే అంశంగానే చెప్పాలి. ఇంతకు ఈ వివాదంలో తాము నిర్దోషులమని సోనియా, రాహుల్ నిరూపించుకోగలరా? ఈడీని ఢీకొట్టి బయట పడగలరా? చట్టానికి తాము అతీతులమని ఎందుకు భావిస్తున్నారు? ఏజీఎల్ సంస్థకు హెరాల్డ్ హౌస్ పేరుతో ఢిల్లీలో 6 అంతస్తుల్లో 10,000 చదరపు అడుగుల భవనం ఉంది. ఇదే కాదు, లక్నో, భోపాల్, ముంబై, ఇండోర్, పాట్నా, పంచకుల తదితర ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నాయి. ఇవన్నీ వేల కోట్ల విలువైనవి. అలాంటి ఈ సంస్థ ఆస్తుల్ని కారు చౌకగా యంగ్ ఇండియాకు కట్టబెట్టడం ఒక ఎత్తైతే, ఈ యంగ్ ఇండియాలో ఎవరున్నారన్నది చూస్తే ఇందులో మెజారిటీ వాటా సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి షేర్లు ఉన్నాయి. దీంతో షేర్ హోల్డర్స్ వారసులుగా ఉన్న చాలా మంది గాంధీ కుటుంబ వ్యవహారంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. నోటీసులు ఇవ్వకుండా కంపెనీ పేరు ఎలా మార్చుతారంటూ ప్రశ్నించారు.
నేషనల్ హెరాల్డ్ అప్పులు 90 కోట్లయితే ఆస్తులు దాదాపు 5,000 కోట్లు ఉంటాయని అంచనా. అయితే షేర్ హోల్డర్ల వారసులకు చెప్పకుండా కంపెనీని పేరు మార్చి స్వాధీనం చేసుకోవడంపైనే సోనియా, రాహుల్పై విమర్శలు వస్తున్నాయి. 90 కోట్ల రూపాయల అప్పులు ఇచ్చి 5,000 కోట్ల రూపాయల ఆస్తులున్న సంస్థను ఎలా స్వాధీనం చేసుకుంటారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈడీ విచారణలో నిజానిజాలు నిగ్గు తేలుతాయన్న భయంతోనే కాంగ్రెస్ దేశవ్యాప్తంగా అల్లర్లకు పాల్పడుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. అయితే కాంగ్రెస్ శ్రేణులు మాత్రం తమ పార్టీని లేకుండా చేయాలన్న ఉద్దేశంతోనే ఈడీని తమ నేతలపైకి ఉసిగొల్పుతున్నారని బీజేపీని విమర్శిస్తున్నారు. వేల కోట్ల ఆస్తులున్న ఏ సంస్థ 90 కోట్ల నష్టాలకు కంపెనీని అమ్ముకోవడం, రుణం తీసుకోవడం జరగదు. కానీ ఇక్కడే కాంగ్రెస్ మాయ మొదలైంది. 90 కోట్ల రికవరీ హక్కులను కేవలం 50 లక్షలకు కాంగ్రెస్ నుంచి యంగ్ ఇండియన్ కొనుగోలు చేసింది. రికవరీ ముసుగులో ఏజేఎల్ షేర్లు దానిపరమయ్యాయి. వేల కోట్ల నేషనల్ హెరాల్డ్ ఆస్తులను కాంగ్రెస్ అధినాయకత్వం పథకం ప్రకారం చేజిక్కించుకుందన్న వైనం స్పష్టంగా కళ్ల ముందు కనిపిస్తున్నా ఆ పార్టీ బుకాయిస్తూనే ఉందని బీజేపీ అంటోంది. నిజాయితీ నిరూపించుకునే ప్రయత్నాలు చేయకుండా కక్ష సాధింపు అంటూ ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదంటోంది. పత్రిక పునరుద్ధరణకు రుణమిచ్చామని చెప్పిన కాంగ్రెస్ దాని రికవరీ హక్కులను యంగ్ ఇండియన్కు కారు చౌకగా 50 లక్షలకి ఎందుకు కట్టబెట్టిందో చెప్పాలని డిమాండ్ చేస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో 50 లక్షలతో 90 కోట్ల అప్పు ఎలా మాయమైందో అంతు చిక్కదు. ఇటు వేలాది కోట్ల ఏజేఎల్ ఆస్తులు రాహుల్, సోనియాలకు దక్కాయి. ఈ వ్యవహారంలో భారీగా మోసపోయింది ఏజేఎల్ వాటాదారులే. కొత్త ఒప్పందాలతో వీరి వాటాలన్నీ కలిపి 1% పరిమితమయ్యాయి. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరవుతున్న సమయంలో కాంగ్రెస్ ఆందోళనలు చేయడం కరెక్ట్ కాదన్నది బీజేపీ వాదన. హెరాల్డ్ ఆస్తులను కారుచౌకగా సోనియా గాంధీ, రాహుల్ సొంతం చేసుకున్నారని, వీళ్లకు వ్యతిరేకంగా సుబ్రహ్మణ్య స్వామి అనేక సాక్ష్యాలను కోర్టు ముందుంచారు. దాని ఆధారంగానే వీళ్ళిద్దరికీ కోర్టు ఆదేశాలతో ఈడీ విచారణకు హాజరు కావాలని నోటీసులిచ్చింది. ఈడీ నోటీసులు ఇవ్వటాన్నే కాంగ్రెస్ నేతలు తప్పుపడుతున్నారు. రాహుల్ విచారణకు హాజరయ్యే సమయానికి దేశవ్యాప్తంగా నిరసనలు తెలపాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించడమే విచిత్రంగా ఉంది. ఇదంతా చూస్తుంటే ఈడీని ఒత్తిడిలోకి నెట్టే ప్లాన్ జరుగుతోందని అనుమానంగా ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. ఒకవైపు చట్టం ముందు అంతా సమానులే అని చెబుతూనే తమకే ఈడీ సమన్లు ఇస్తుందా అంటూ మండిపోతున్నారు. తాము చట్టానికి అతీతమని బహుశా సోనియా, రాహుల్ అనుకుంటున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తాము అధికారంలో ఉన్న కాలంలో కూడా ప్రత్యర్థులపైకి, తమను ధిక్కరించిన వారిపైకి ఇదే దర్యాప్తు సంస్థలను ప్రయోగించిన విషయాన్ని కాంగ్రెస్ మరిచిపోయింది. ఇతరులకు తామేం చేస్తే తమకు కూడా ఏదో రోజు అదే జరుగుతుందన్న విషయాన్ని కాంగ్రెస్ అగ్రనేతలు మరిచిపోయినట్లున్నారు. అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా ప్రత్యర్థులపైకి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పారు. అయితే ఇప్పుడు వీళ్లకు కూడా అదే జరుగుతోంది. చట్టానికి ఎవరూ అతీతులు కాదు. ఏ పార్టీ అయినా, ఏ స్థాయిలో ఉన్నవారైనా నేరారోపణలు ఎదురైనప్పుడు విచారణ ఎదుర్కోక తప్పదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇది 1938 సంవత్సరంలో స్వతంత్రం రాకముందు ఆ రోజు గాంధీ గారు, నెహ్రూ గారు దీన్ని పేపర్ని స్థాపించారు. ఎందుకంటే ఈ ఉద్యమం ఏం జరుగుతుంది, స్వతంత్రంలో జరుగుతున్న ఉద్యమాలు ఏంటి, ఏం సంగతి అనేది మెసేజ్ ఇవ్వడానికి వాళ్ళే స్వయంగా పేపర్ స్థాపించినటువంటి పేపర్ ఇది. అలాంటి పేపరు స్వతంత్రం వచ్చి కూడా 75 సంవత్సరాలు అయింది. అలాంటి పేపర్లో అవకతవకలు జరిగినాయని సుబ్రహ్మణ్యం ఎప్పుడైతే బీజేపీ ఎంపీ కంప్లైంట్ ఇచ్చిండో దాని మీద సుప్రీంకోర్టులో వేసినప్పుడు సుప్రీంకోర్టు బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఇలా ఎలాంటి అవకతవకలు లేవు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సంబంధించిన ఎలాంటి అవకతవకలు లేవు అని మరి ఆ రోజు సుప్రీంకోర్టు కూడా ఇవ్వడం జరిగింది బీజేపీ ప్రభుత్వంలోనే. మళ్ళీ ఈరోజు మళ్ళీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారికి నోటీస్ ఈడీ ద్వారా వచ్చి అటెండ్ కావాలని ఇచ్చారు. అంటే ఇక అందరు కూడా తెలిసిందే కదా. ఇప్పుడు వాళ్ళ ఆస్తులే ఉన్న ఆస్తులన్నీ దారదత్తం చేసి కిరాయి ఇళ్లలో ఉండేటోళ్ళు, వాళ్ళు గవర్నమెంట్ క్వార్టర్స్లో ఉండేటోళ్ళు, కిరాయి ఇళ్లలో ఉంటారు వాళ్ళు. మరి ఈ దేశంలో అత్యంత ఆస్తిపరులైనటువంటి వాళ్ళు, ఆ కుటుంబం, నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, ఈరోజు వీళ్ళ కుటుంబం అంతా కూడా ఇంత దారదత్తం చేసి స్వతంత్రంలో వాళ్ళకి ఎన్నో జైలు
నెహ్రూ గారు 16 సంవత్సరాలు జైలు జీవితం గడిపిండు, గాంధీ గారు గడిపిండు, ఇందిరాగాంధీ గారు 6 సంవత్సరాలు గడిపిండ్రు. ఈ అమ్మ ఒక్కో రోజు కూడా అసలు స్వతంత్ర టైంలో ఎవడు పుట్టినోడు కూడా లేడు కదేడా. మోడీ పుట్టలేడు, అమిత్ షా పుట్టలేడు, ఆ ఏడీ డిపార్ట్మెంట్ వాళ్ళు కొడుకులు పుట్టలేదు అప్పుడు. వీళ్ళు ఆడున్నారని వీళ్ళంతా అమ్మ ఇంత స్వతంత్రం తెచ్చి పాపం వాళ్ళతో పాటు ఎంతోమంది చేసారు. కానీ వీళ్ళ సాక్రిఫైస్ చాలా పెద్ద మొత్తంలో ఉంది. అందుకే కదా ఆ రోజు దేశ ప్రజలందరూ కూడా వాళ్ళ ఆస్తులు దానదత్తం చేసి జైలు జీవితాలు గడిపిన వాళ్ళందరినీ ఆయననే ప్రైమ్ మినిస్టర్ చేయాలని ఎందుకు చేశారు. కాబట్టి ఈరోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారిని ఈరోజు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పేపర్ సంబంధించింది లేని అలిగేషన్స్ పెట్టి కొంత సఫర్ చేయాలి. ఈ వయసులో ఆమె ఏజ్ ఎంత, ఆమె ఎంత, ఈ వయసులో ఇలాంటి అభియోగాలు వాళ్ళ మీద అసలు దొంగలు వాళ్ళు వీళ్ళని మీద నిందలేయడం ఏంటిది. ఈడీ డిపార్ట్మెంట్ ఒక విలువలు లేవు, ఆ డిపార్ట్మెంట్ ఒక వాల్యూస్ లేవు. అసలు ఆ డిపార్ట్మెంట్కు ఉన్న విలువలను పోగొట్టుకొని ఇలాంటి దరిద్రం వేషాలు వేస్తున్నది ఆ డిపార్ట్మెంట్, ఈడీ డిపార్ట్మెంట్. కాబట్టి ఇది ప్రధానమంత్రి అమిత్ షా బ్యాక్గ్రౌండ్ ఆర్ఎస్ఎస్ కుట్ర అందరికీ తెలిసిన విషయమే. $5,000 కోట్ల ఆస్తులున్న కంపెనీ 90 కోట్ల రూపాయల నష్టాన్ని తీర్చేందుకు రుణమెందుకు తీసుకుంది? తన ఆస్తుల్లో ఏదో ఒకదాన్ని విక్రయించో తాకట్టు పెట్టో 90 కోట్లను ఎందుకు చెల్లించలేదు? 90 కోట్ల రుణ రికవరీ హక్కులను యంగ్ ఇండియాకు కేవలం 50 లక్షలకే ఎలా ఇచ్చారు? యంగ్ ఇండియన్కు ఏదో ఒక ఆస్తి కట్టపెట్టే బదులు ఏకంగా ఏజేఎల్ షేర్లను ఎందుకు కేటాయించారు? ఈ కుంభకోణంతో సంబంధం లేకపోతే ఈ వ్యవహారాన్ని సోనియా, రాహుల్ ఎందుకు సమర్థించారు? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ ఈడీ విచారణలో సమాధానం వస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఇక ఇది ఇవాల్టి స్పాట్లైట్. స్టే ట్యూన్ టు ప్రైమ్ 9 న్యూస్.